సార్ ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏఐ నడుస్తుంది ఇప్పుడు. సో ఏఐకి చార్టెడ్ అకౌంటెంట్కి లింక్ చేసి కొన్ని డిస్కస్ చేయాలనుకుంటున్నాం. సో అంటే ఏఐ వల్ల చార్టెడ్ అకౌంటెంట్ ఫ్యూచర్ అనేది ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందంటారా? జనరల్గా ఏంటంటే ఏఐ ఎవరిని రీప్లేస్ చేయగలుగుతుంది అంటే ప్రోగ్రామింగ్ రొటీన్ వర్క్ని రీప్లేస్ చేయగలుగుతుంది. అంటే ఇప్పుడు అకౌంట్స్ మనం పోస్టింగ్ కానీ లేదా ఫైనాన్షియల్ ప్రిపరేషన్స్ కానీ లేదా ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కానీ అలా ఇంకేదన్నా మనం మాన్యువల్గా చేయగలిగినవన్నీ కూడా ఏఐ ఆటోమేషన్ చేయగలుగుతుంది. బట్ హ్యూమన్ బ్రెయిన్ని ఏఐ రీప్లేస్ చేయలేదు. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ అడ్వకేసీ రోల్స్ అంటాం. అంటే మనం ఈ ప్రాజెక్ట్ పెట్టచ్చా వద్దా అనేది ఏఐ చేయలేదు, అదొక చార్ట్ అకౌంటెంట్ చేయగలదు. అంటే స్ట్రాటజీస్ డెవలప్మెంట్లో ఏఐ చేయలేదు, అంటే ఇన్పుట్ ఇవ్వగలుగుతుంది. అంతేగాని అదొక చార్ట్ అకౌంటెంట్ తన ఎక్స్పీరియన్సు లాస్ మార్కెట్ అన్నీ కూడా అసెస్ చేసుకొని చేసే వర్కౌట్ అది. అందువల్ల చార్ట్ అకౌంటెంట్కి ఏఐ వల్ల అంటే నెగిటివ్ కన్నా ప్లస్ ఎక్కువ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలి, నేను ఒక బ్యాంక్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలి, నేను ఇన్పుట్స్ ఇచ్చేస్తాను, అది ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేస్తాను. అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ నేను ఒక 1 వీక్ పట్టేది నాకు, ఇప్పుడు నాకు ఇమీడియట్గా అయిపోతా ఉంది. సో నా టైం అంతా కూడా రొటీన్ వర్క్స్ రొటీన్ ఇట్ కన్నా కూడా ఐఎమ్ ఏబుల్ టు యూజ్ ది స్ట్రాటజీ డెవలప్మెంట్ కానీ బిజినెస్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ లేదా ఇది ఇంకా బిజినెస్ గ్రోత్ కానీ లేదా ఇంకా వీటన్నిటి మీద నేను పెట్టగలుగుతాను. అంటే ఎకానమీకి ఇంకా ఏఐకి మనం చార్ట్ అకౌంటెంట్ అనే వాళ్ళు ఎక్కువ వర్క్ చేయగలుగుతారు. ఎకానమీ డెవలప్మెంట్కి మన కాంట్రిబ్యూషన్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏఐ వల్ల చార్ట్ అకౌంటెంట్ అనేది బలపడుతుంది, కానీ ఏఐ వల్ల ఏం కాదు.